ఆ బిడ్డల్ని చంపేస్తే ఆ బిడ్డల శవాలని బంధువులకు ఇవ్వకపోతే అప్పుడు ఆయన పూనుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీ నడుస్తూ ఉంటే గోసి గొంగడేసుకొని అసెంబ్లీలోకి దూసుకొని వెళ్ళాడు. ఆయన అసెంబ్లీలోకి దూసుకొని వెళ్ళి స్పీకర్ని హెచ్చరించి వచ్చాడు. నాకు తెలిసి జర్నలిస్ట్ చెప్పాలి, సివిల్ డ్రెస్ లో ఉన్న ఒక వ్యక్తి అసెంబ్లీలోకి దూసుకెళ్ళినటువంటి ఏకైక సంఘటన అదొక్కటే. అది గద్దరన్నకే సాధ్యమైంది, ఇంకెవరు వెళ్ళలేరు. దూసుకెళ్లి స్పీకర్ని హెచ్చరించాడు, నన్ను ఇలా గొంగడి గోసి వేసుకొని గజ్జె కట్టుకొని ఈ తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక 6 నెలలు తిరగనిస్తే చాలు మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని హెచ్చరించి బయటకు వచ్చాడు. ఆయన వాళ్ళకు తెలుసు ఆయన కూల్చేయగలడని, ఆ శక్తి ఆయనకు ఉందని తెలుసు. ఆయనకు ఆయన నమ్మిన రాజకీయ విశ్వాసాలకి ఆ శక్తి ఉందని తెలుసు. అందుకే అక్కడి నుంచి మొదలై ఆయన ఆ శవాల దగ్గరికి వెళ్ళాడు. భారతదేశంలో మనిషి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన మనిషికి కూడా శవాలు కూడా రాజకీయాలు చేస్తాయి అనే ఒక సందర్భాన్ని గద్దరను చూయించాడు. ఆ శవాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్కౌంటర్ శవాల స్వాధీన కమిటీ అని పెడితే ఆ కమిటీకి ఆయన కన్వీనర్గా ఉండి శవాలని స్వాధీనం చేసుకున్నాడు. హైకోర్టులో పిటిషన్ వేశాడు. పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం సరిగ్గా పోస్ట్ మార్టం చేయకపోతే రీపోస్ట్ మార్టం ద్వారా బుల్లెట్ ఎక్కడ తగిలింది, అది ఎన్కౌంటరా, పట్టుకొని కాల్చారా, సమీపం నుంచి కాల్చారా, దూరం నుంచి కాల్చారా, ఆత్మరక్షణ కోసం కాల్చారా అనేది అది పోస్ట్ మార్టం నివేదికలో తేలుతుంది కనుక బట్టబయలు అయిపోయింది. పట్టుకొని కాల్చారనే విషయం బట్టబయలు అయిపోయింది. అందుకే అట్ట బట్టబయలు అయిపోవటం అనేది ఇష్టం లేని పాలకులు రాజ్యం గద్దరన్నను చంపాలనుకున్నది. గద్దరన్న ఉంటే ప్రభుత్వం నడవదు, గద్దరన్న ఉంటే ఎన్కౌంటర్లు నడవు, గద్దరన్న ఉంటే అన్యాయం నడవదు. ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగితే గద్దరన్న అక్కడ ఉంటాడు గనక గద్దరన్నను ఇక ఆయనను భౌతికంగా లేకుండా చేస్తే తప్ప మనం సీట్ల మీద ప్రశాంతంగా కూర్చోలేమనే ఒక అంచనకు వచ్చారు. ఇది తక్షణ కారణం.